కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. విజయవాడకు చెందిన కిడ్నీ మార్పిడి చికిత్స పేరుతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను పట్టుకున్న కోదాడ పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, కిడ్నీ మార్పిడి చికిత్స పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని పరారీలో ఉన్న గ్యాంగ్ను అరెస్టు చేసిన కోదాడ పోలీసులు 10 మంది ముఠాగా ఏర్పడి విజయవాడలోని కిడ్నీ డయాలసిస్ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ బాధితులతో పరిచయం పెంచుకుని కిడ్నీ మార్పిడి చికిత్స చేయిస్తానని బాధితుల దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కిడ్నీ చికిత్సకు సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫోర్జరీ సంతకాలతో తయారు చేసే బ్లడ్ శాంపిల్స్ మార్చి డీఎన్ఏ కలిసే విధంగా తెప్పించుకుని ఆపరేషన్కు బాధితుణ్ణి కిడ్నీ డోనర్ను తయారు చేసి హాస్పిటల్లో ఆపరేషన్ ఫీజు కట్టకుండా వెళ్లిపోయి ఆ మొత్తం అందరూ కలిసి పంచుకుంటారు. ఈ విధంగా 2024 సంవత్సరం డిసెంబర్ నెలలో కోదాడ పరిసర ప్రాంతంలోని శ్రీరంగపురంలో నరేష్కు విజయవాడలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయిస్తానని అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి వారి స్టాంపులను తయారు చేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసి 22 లక్షల రూపాయలు తీసుకుని హాస్పిటల్లో ఆపరేషన్ చేసే సమయంలో డాక్టర్కు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారు. ఇప్పటివరకు 10 మందికి కిడ్నీ మార్పిడి చికిత్స చట్ట విరుద్ధంగా చేయించారు. అట్టి కేసులో ఈ రోజు 25/6/2025న ఉదయం 8 గంటల సమయంలో 6 వ్యక్తులను కోదాడ పోలీసులు పట్టుకోవడం జరిగింది. 4 పరారీలో ఉన్నారని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఇట్టి కేసును చాకచక్యంగా ఛేదించి నేరస్తులను పట్టుబడి చేసిన పట్టణ సీఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ సిబ్బంది ని డీఎస్పీ అభినందించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ సూర్యాపేట ఇన్స్పెక్టర్ శివకుమార్ వాళ్ళ సిబ్బంది, అదేవిధంగా కోదాడ టౌన్ సిఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్ అండ్ వాళ్ళ సిబ్బంది అంతా కలిసి మాకు వచ్చిన ఒక ఫిర్యాదు, ఒక మనిషి కోదాడ పట్టణాన్ని పరిధికి చెందిన ఒక వ్యక్తి కిడ్నీలు ఖరాబ్ అయితే అతని ఈ కిడ్నీని తీసుకోవడం కొరకు విజయవాడకు చెందిన అమెరికన్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే అక్కడ కొంతమంది బ్రోకర్లు అతనికి చట్ట నిబంధనలకు లోబడే కిడ్నీని సమకూర్చమని చెప్పడం వల్ల దానిని నమ్మిన బాధితుడు అతనితో కలిసి ఈ డీల్ని మాట్లాడుకొని దాదాపు 12 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. ఈ తాతారావు అనే వ్యక్తి, కందూరి తాతారావు వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ బాధితుని కూడా చట్టంలో నిబంధనలు ఇవన్నీ తెలియకపోవడం వల్ల అతన్ని డార్క్లో పెట్టి అతనికి ఏం తెలియకుండా ఈ తాతారావు ఈ కొండం రమాదేవి అనే ఒక లేడీ సహకారం తీసుకొని ఈ మానవ అవయవాలు టిష్యూల యొక్క ట్రాన్స్ప్లాంటేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను ఆసరాగా చేసుకొని ఫోర్జ్డ్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు అంటే కిడ్నీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తికి రక్త సంబంధికుడుగా ఐడి ప్రూఫ్లు కానీ, అదేవిధంగా దానికి కావాల్సిన చట్టపరమైన డాక్యుమెంట్లు, ఇతర డాక్యుమెంట్లు, అధికారుల డాక్యుమెంట్లు కానీ, స్టాంపులు కానీ, సిగ్నేచర్లు కానీ ఇవన్నీ కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్లని ఈ రమాదేవి సహకారంతో తయారు చేసి వాటిని ఈ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని వాళ్ళకు కూడా ఇందులో సహకారం తీసుకొని ఆ హాస్పిటల్కి సబ్మిట్ చేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది
డిసెంబర్ 2024లో చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం సమాచారంలో ప్రాథమికంగా కొంత సమాచారము మన కోదాడ డిప్యూటీ డిఎంహెచ్ఓ మనోరి రోజా గారికి వాళ్ళకి రావడం జరిగింది. వాళ్ళు కొద్ది సమాచారం వచ్చిన మేరకు మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ గారు ఈ స్పెషల్ టీమ్స్ సిసిఎస్ సిఐ శివకుమార్ అండ్ కోదాడ టౌన్ సిఐ శివశంకర్ ఎస్ఐ సుధీర్ వీళ్ళ ఆధ్వర్యంలో టీంలు ఏర్పాటు చేసి ఈ మొత్తం టోటల్ కేసుని కూపీలాగడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కడ్పూరి తాతారావు ఈయన కనుమూరు విజయవాడ దగ్గర, ఒరిజినల్ ఏమో అతని శ్రీకాకుళం జిల్లా అలీనగరం. సో అతను ఈ కొండం రమాదేవి ఈమె ఫార్మసిస్ట్ యాక్చువల్గా గొల్లపూడి గ్రామం ఎన్టీఆర్ భవానీపురం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. అదేవిధంగా వీళ్ళకి ఇంకా అంటే ఈ మధ్యవర్తులుగా సహకరించిన వాళ్ళు బొందిలి పృథ్వీరాజు, కొడాలి బాబురావు, కందూరి విష్ణువర్ధన్ బాబు, మహమ్మద్ సర్దార్ వీళ్ళందరి సహకారంతో ఈ తప్పుడు ధృవపత్రాలను తయారు చేసి హాస్పిటల్లో సబ్మిట్ చేసి ఈ తప్పుడు విధానాలు అవలంబించి కిడ్నీని మార్పిడి చేయడం జరిగింది. సో ఈ వ్యవహారంలో ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. హాస్పిటల్ వాళ్ళకు కూడా నోటీసులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క రికార్డు ఏంటో తెప్పించుకుంటాము. చట్టంలోని నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా నడుచుకున్నారా లేదా కూడా ఒకసారి చూస్తాము. అయితే ఇది మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రానికి వరకు ఇది ఒకటైతే మనకు విచారణలో బయటపడలేదు. ఇటువంటి ఇంకేమైనా జరిగినా కూడా మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జిల్లా ఎస్పీ గారు సమాచారం అందిస్తున్నారు. సో మిగతాది అక్కడ వాళ్ళు ఇంకేమైనా ఉన్నాయా లేవా అనేది పూర్తి స్థాయి దర్యాప్తు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తారు. సో ఈరోజు అరెస్ట్ చేసిన ఆరోపణలు కూడా ఈరోజు ఉదయం అరెస్ట్ చేశాము. వీళ్ళని కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది. దీంట్లో స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉంది, ప్రత్యేక చట్టం ఉంది. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1994 కింద, అదేవిధంగా ఈ ఫోర్జరీ పత్రాలు సృష్టించిన సెక్షన్ల కింద, చీటింగ్ చేసే సెక్షన్ల కింద కూడా ఈ కేసు నమోదు చేసి ప్రస్తుతం కోర్టు ముందు